అందరికీ నమస్కారం అండి. మంథనిలోని బొక్కలవాగు సమీపంలో ఒకప్పుడు మంథని ప్రజల చిన్ననాటి సందడికి, ఆటపాటలకు, భక్తికి నిలయంగా ఉన్న ఒక అందమైన ప్రదేశం వస్తుంది. అదే బోయిన్పేట. నాగులమ్మ గుడి, బల్లెర హనుమాన్ గుడి, కాళింగనమ్మ గుడి, పక్కనే వాగు, దగ్గరలో ముత్యంపాయి. ఒకప్పుడు శ్రావణ మాసం వచ్చిందంటే ఈ ప్రాంతం అంతా సందడిగా మారేది. స్కూల్ పిల్లలు టీచర్లతో కలిసి ఇక్కడికి వచ్చి రోజంతా ఆడుకునేవారు. పెద్దలు పూజలు చేసేవారు. అమ్మాయిలు గోరింటాకు తెంపుకొని వెళ్ళేవారు. ఇవన్నీ ఇప్పుడు జ్ఞాపకాలుగా మిగిలిపోయినా ఆ రోజులను గుర్తు చేసుకుంటే మనసు మాత్రం మళ్ళీ బాల్యంలోకి వెళ్ళిపోతుంది. అలాంటి ఎన్నో మధుర జ్ఞాపకాలను దాచుకున్న ఈ ప్రాంతం గురించి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. ముందుగా మనం చూస్తున్నాం నాగులమ్మ గుడి. శ్రావణ మాసం ఈ గుడికి కూడా చాలామంది భక్తులు వస్తుంటారు. ఎంతో మహిమాన్వితమైన ఈ గుడికి వచ్చి భక్తులు ఏదైనా కోరిక కోరుకొని గుడి ఆవరణలో ఉన్న వేప చెట్టు, రావి చెట్టుకు వాళ్ళు ముడుపు కడుతుంటారు. మంథని ప్రజల చిన్ననాటి మధుర జ్ఞాపకాలకు సాక్ష్యంగా నిలిచిన ప్రదేశం ఇది. ఇక్కడ వరుసగా కనిపించే నాగులమ్మ గుడి, బల్లెర హనుమాన్ గుడి, కాళింగనమ్మ గుడి మంథని ప్రజలకు ఎంతో ఇష్టమైన ప్రదేశాలు. చిన్నప్పుడు చాలామంది కుటుంబాలతో కలిసి ఇక్కడికి పిక్నిక్లా వచ్చేవారు. చుట్టూ ప్రకృతి, పక్కనే వాగు, ఆలయాల ప్రశాంతమైన వాతావరణం, పిల్లల సందడి ఇవన్నీ కలిసి ఆ రోజులను మరింత ప్రత్యేకంగా చేసేవి. ఇక్కడికి దగ్గరలోనే ముత్యంపాయి ఉండేది. అక్కడ చిన్న పెద్ద ఈత కొట్టడం కూడా అప్పట్లో ఒక సరదా. ముఖ్యంగా శ్రావణ మాసం వచ్చిందంటే ఈ ప్రాంతానికి సందడి మరింత పెరిగేది. ప్రస్తుతం మీరు చూస్తున్నారు బల్లెర హనుమాన్ గుడి. శ్రావణ మాసం వచ్చిందంటే ఈ దేవాలయానికి అధిక సంఖ్యలో భక్తులు రావడం, ప్రత్యేక పూజలు నిర్వహించడం విశేషం. సాధారణ రోజుల్లో కూడా భక్తులు స్వామివారికి అప్పాలతో దండను తయారు చేసి వేస్తుంటారు. ఈ దేవాలయం చుట్టూ అందమైన ప్రకృతి, ఎటు చూసిన పొలాలు, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. బల్లెర హనుమాన్ గుడి నుంచి ఇంకొంచెం ముందుకెళ్తే కాళింగనమ్మ గుడి వస్తుంది. ఇక్కడ ఉన్న కాళింగనమ్మ గుడికి పైకప్పు ఉండేది కాదు. ఆకాశం కిందనే అమ్మవారిని దర్శించుకోవడం అప్పట్లో ఒక ప్రత్యేక అనుభూతి. అప్పట్లో ఇక్కడ గోరింటాకు చెట్లు కూడా ఉండేవి. గుడికి వచ్చిన మహిళలు, పిల్లలు గోరింటాకు తెంపుకొని ఇంటికి తీసుకెళ్లేవారు. ఆ జ్ఞాపకాలు ఇప్పటికీ చాలామంది మంథని వాసుల మనసుల్లో చెరగని ముద్రలా ఉన్నాయి. ముఖ్యంగా శ్రావణ శనివారాల్లో మంథని స్కూళ్ళ నుంచి టీచర్లు పిల్లలను ఇక్కడికి తీసుకొచ్చేవాళ్ళు. పిల్లలంతా ఉదయం వచ్చి సాయంత్రం వరకు ఆడుకుంటూ, తమ వెంట తెచ్చుకున్న టిఫిన్ తింటూ స్నేహితులతో కలిసి ఎంతో ఆనందంగా గడిపేవారు. అబ్బాయిలైతే ఇక చెప్పాల్సిన పని లేదు. పక్కనే వాగు ఉండడంతో అక్కడికి వెళ్ళి వాగులో ఈత కొట్టడం, ఆటలు ఆడడం ఇలా రోజంతా ఎంతో సరదాగా గడిపేవారు. మీరు చూస్తున్న ఈ శిథిలావస్థలో ఉన్న ఇల్లును అప్పట్లో డాక్ బంగ్లా అనేవారు. చుట్టూ తుమ్మలతో ఉన్న ఈ యొక్క ప్రాంతాన్ని మీరు గుర్తుపట్టారా? మంచినీళ్ళ కోసం వాగు వద్దకు వచ్చేవాళ్ళు ఈ మెట్ల మార్గం ద్వారా వాగు దగ్గరికి వెళ్ళి నీళ్లు తెచ్చుకునేవాళ్ళు. ఈ బొక్కలవాగు, బోయిన్పేట ప్రాంతం, ఈ 3 ఆలయాలు కేవలం కొన్ని ప్రదేశాలు మాత్రమే కాదు, మంథని ప్రజల బాల్య జ్ఞాపకాలకు, భక్తికి, స్నేహానికి, ఆనాటి ఆనందాలకు సాక్ష్యాలు. ఇప్పుడు కాలం మారింది, పరిస్థితులు మారాయి.
కానీ ఈ ప్రాంతంతో మంథని ప్రజలకు ఏర్పడిన ఆ అనుబంధం మాత్రం ఇప్పటికీ అలాగే ఉంది. మీరు కూడా చిన్నప్పుడు బోయిన్పేట, నాగులమ్మ గుడి, బల్లెర హనుమాన్ గుడి, కాళింగనమ్మ గుడి, ముత్యంపై దగ్గరికి వచ్చారా? ఈ ప్రాంతంతో మీకు ఉన్న మధురమైన జ్ఞాపకాలను కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మన మంథని ప్రాంతపు చరిత్ర, సంస్కృతి, పాత జ్ఞాపకాల వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి.